డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు రాదారి పడవలు అనే మరో సరికొత్త మినీ ధారావాహికతో మీ ముందుకు వస్తున్నాను. ఈ కథను మీరందరూ ఆసక్తితో ఆదరించి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ కథలోకి వచ్చేస్తున్నాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ట్రాన్సిస్టరు పక్కనే పెట్టుకుని తనకెంతో ఇష్టమైన పాటను అరబొట్పు కళ్ళతో ఆస్వాదిస్తున్న దీప పాట మధ్యలోనే ఆగిపోవడంతో కళ్ళు తెరిచి తలెత్తి చూసింది. ఎదురుగా కట్టేసిన రేడియో పట్టుకుని నిలబడ్డ వసంత కనపడగానే సంతోషాన్ని పెదవుల మధ్య దాచేస్తూ, ఏంటి వసు, ఎప్పుడు వచ్చి రాకముందే దాని నోరు టక్కున మూసేస్తావు? నా రేడియో అంటే ఎందుకంత కోపం? చిరుకోపం ప్రదర్శించింది. కోపం కాదే తల్లి, జలసి. అది పక్కనుంటే నన్ను అస్సలు పట్టించుకోవు. అయినా కలర్ టీవీలు, కంప్యూటర్లు ప్రపంచాన్నే లేస్తుంటే నువ్వు మాత్రం ఇంకా త్రేతాయుగం నాటి దీన్నే పట్టుకుని వేలాడుతున్నావు. అసలు ఈ రేడియోలన్నీ అమాంత మాయమైపోతాయి కానీ నీ తిక్క కుదరదు. ఆట పట్టించింది వసంత. దీపమోహన్లో గాంభీర్యం చోటు చేసుకుంది. నీకు చాదస్తం అనిపిస్తుందేమో కానీ వసు, నాకు మాత్రం ఇది అమ్మా నాన్నల తాలూకు మధుర జ్ఞాపకం. వాళ్ళు రోజు ఉదయమే లేచి భక్తిరంజని పాటలు వింటూ ఆనందించే దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. అందుకే ఇది చెవిలో మోగుతున్నంతసేపు నేను ఒంటరి అంకెనన్న సంగతే మర్చిపోతాను. దీప గొంతుకలో ధ్వనించిన నిర్వేదం ఒక్క క్షణం గుండెని కలుక్కు అనిపించిన వెంటనే సర్దుకుని తేలిగ్గా నవ్వేసింది వసంత. తమాషా కన్నాలేవే, నిజానికి నాకు దీన్ని చూసినప్పుడల్లా 24 గంటలు ఉరుకులు పరుగులతో క్షణం తీరిక లేనట్లు బతికే మన తరం వాళ్ళు అలాంటి అందమైన అనుభూతులెన్నో మిస్ అవుతున్నారనిపిస్తుంది. మనమే ఇలా ఉంటే ఇక తర్వాత తరం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించుకుంటే నీకు ఎలా ఉంటుందో కానీ నాకైతే కళ్ళ ముందు టిక్కు టిక్కుమంటూ కదిలే రోబోలే కనిపిస్తాయనుకో. వసంత మాటలకు దీప నవ్వుతూ తలూపి, సర్లే కానీ ఇంత పొద్దుటే వచ్చావు, ఏదైనా విశేషమా? ఆసక్తిగా అడిగింది. అవును, విశేషమే. అది చెప్పాలనే మా ఆయనకి పిల్లలకి రోజు పాడే మేలుకొలుపుల బదులు చెవి పక్కన అలారం పెట్టేసి హడావిడిగా వచ్చేసాను. ఫోన్లో చెబితే ఏవో కుంటి సాకులు చెప్పి ఠలాయిస్తావు. అందుకే నేనే పని కట్టుకుని రావాల్సి వచ్చింది. సర్లే, సస్పెన్స్లో పెట్టక ముందు విషయం ఏంటో చెప్పు, విసుగ్గా అంది దీప. మరేం లేదంటూనే 5 నిమిషాల ఉపోద్ఘాతం తర్వాత అసలు విషయం చెప్పింది వసంత. అప్పుడెప్పుడో 1 ఏడాది క్రితం స్వాతికి మెడిసిన్లో ఫ్రీ సీట్ వస్తే బాసర్లో అమ్మవారికి పట్టుచీర ఇస్తానని మొక్కుకున్నానే. ఇంతవరకు వెళ్ళడం కుదరలేదు. ఇప్పటికి ముడిపడింది. అందరం కలిసి వెళ్దాం అనుకుంటే నీ గారాలు పట్టేమో, సారీ మమ్మీ, రేపు నా బెస్ట్ ఫ్రెండ్ రోజీ బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది. ఈసారికి నా దండం కూడా నువ్వే పెట్టేవా ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకుని వెతమాలింది. ప్రేమగాడు మాత్రం తక్కువ తిన్నాడా? నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది, టీం కెప్టెన్ని నేనే, ఎలా రావడం? మీరు వెళ్ళండమ్మా అని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఇక వీళ్ళతో అయ్యే పని కాదని నేను, నా పతిదేవుడు, నువ్వు ముగ్గురం కలిసి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నామన్నమాట. దీప ఇబ్బందిగా చూసింది. వదిలేవే, మీ భార్యాభర్తల మధ్య నేనెందుకు పానకంలో పడకలా? మీరిద్దరూ సరదాగా వెళ్ళిరండి. వసంత తల అడ్డంగా ఊపి, అదేం కుదరదు, నువ్వు తప్పకుండా రావాల్సిందే. అసలు ఆ మాటకొస్తే పానకంలో పడక నువ్వు కాదు, మా ఆయన. నాకు కారు డ్రైవింగ్ రాగానే వచ్చుంటే ఎంచక్క నువ్వు నేనే వెళ్ళి జగతిని ఉన్నది మనమిద్దరమే అని డ్యూయెట్లు పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పక్కపక్క నవ్వుతున్న వసంత కేసి దీప చురుగ్గా చూస్తూ, చాలే ఊరుకో, మీ ఆయన కనుక ఈ మాటలు విన్నారంటే నిన్ను ఇంకా నా ఛాయలకు కూడా రానివ్వరు. నవ్వుతూనే కసురుకుంది.
వసంత పెదవి విరిచి, ఆయనకంత సీన్ లేదులే, అయినా పెళ్ళైన కొత్తలోనే చెప్పాను మన జిగరి దోస్తి గురించి, కాబట్టి నాకు అలాంటి పిచ్చి పిచ్చి భయాలు ఏవీ లేవు. అది సరే కానీ 2 రోజులు లీవ్ పెట్టి నాతో వచ్చేయరాదు? ఇద్దరం కలిసి ఏదైనా స్వీటు హాటు ప్రిపేర్ చేయొచ్చు. రేపు దారిలో తినడానికి ఏమీ లేకపోతే మా బకాసురుడు పాపం ఆకలితో ఆవురావురంటూ అలమటించిపోతాడు అంటూ జాలిగా మొహం పెట్టి, ఇన్నేళ్ళు వచ్చినా నీకు చిన్నప్పటి చిలిపితనం మాత్రం తగ్గలేదు వసు. 20 ఏళ్ళుగా నీ అల్లరి పరిస్తున్న మీ వారి ఓర్పును సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ దీప నవ్వడం చూసి, పురతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదులే. సరే కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, నా కోతల బోల్డంత పనుంది తొందర పెట్టింది వసంత. వెంటనే దీప, ఈరోజు లీవ్ పెట్టడం కుదరదే, మా హెచ్ఎం గారు 10th క్లాస్ ప్రీ ఫైనల్ పేపర్సు కరెక్షన్ చేసి ఇచ్చేయాలన్నారు. స్కూల్ నుంచి రాగానే బయలుదేరుతాను, నువ్వు వెళ్ళు అనగానే మొహం మార్చుకొని, సరే తల్లి అలాగే, సాయంత్రం రాకపోయావో నేనే వచ్చి లేపుకుపోతాను అనేసి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి, దీపు ఆ పింక్ కలర్ హంసల బోర్డర్ శారీ తెచ్చుకుని గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవే, నువ్వు ఆ శారీలో అచ్చు మా పెరట్లో పూసిన తాజా రోజా పువ్వుల భలే ముద్దుగా ఉంటావు అంది. దీప చిరాగ్గా చూసింది. ఆపుని భట్రాజు పొగడతలు, నీ సోదంతా విని మురిసిపోవడానికి నేనేం 16 ఏళ్ల బాలాకుమారిని కాదు. హాస్యానికైనా అస్యవ్యక్తికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. వసంత మొహం చిన్నపోయింది. ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకమ్మా? అయినా ఇదేం పొగడత కాదు. నా కళ్ళకి నువ్వు చిన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్సరసలాగే కనిపిస్తావు. అందుకే ఏదో మనసులో మాట ఉండబట్టలేక నోరు జారేశాను. తప్పనుకుంటే 100 సార్లు సారీ చెప్పమన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడంత టైం లేదు. మా శాలితీలు 3 ఈ పాటికి లేచి కాఫీ కోసం గగ్గోలు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ పని కానిచ్చాక అప్పుడు తీరిగ్గా చెబుతా, సరేనా? సాయంత్రం త్వరగా వచ్చేయి. నా మీద కోపంతో పింక్ శారీ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు అనేసి వచ్చినంత స్పీడ్గా బయటికి నడిచింది. దీప మౌనంగా తలూపి ఆమెను గేటు వరకు సాగనంపి లోపలికి వచ్చి, పిచ్చి బస్సు, ఎన్నేళ్ళు వచ్చినా నేను కనిపిస్తే చాలు 10 ఏళ్ల పసిపిల్ల అయిపోయినట్లు ఏదేదో మాట్లాడేస్తుంది అనుకుని లోపలే నవ్వుకుంటూ గబగబా అరగంటలో స్నానం వంట కానిచ్చేసి లంచ్ బాక్స్ సర్దుకుని హడావిడిగా స్కూల్కి బయలుదేరింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ అతి త్వరలో. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.